ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మనోభీష్టకారకం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. తిరుపతిలో కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. హనుమాన్ నామస్మరణలతో పరవశించిన తిరునగరం. రామకృష్ణ మిషన్లో హనుమాన్ చాలీసా పారాయణం. చిత్తూరులో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం. నంద్యాలలో మహాగణపతికి మంగళ నీరాజనం. భగవంతుడు ఉపదేశించినవే ఆగమాలు. తిరుపతిలో వైఖానస అర్చక శిక్షణ ప్రారంభం. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలు నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరునగరి హనుమాన్ దివ్య నామంతో పరవశించింది. తిరుపతిలోని రామకృష్ణ మిషన్ ప్రాంగణంలో పుష్యమాసం మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం మహత్తరంగా జరిగింది. సంస్కార్ ఫౌండేషన్ శ్రీవారి భక్త బృందం ఆధ్వర్యంలో రామకృష్ణ మిషన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మిషన్ ఆవరణలోని వివేకానంద సభా ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారి సుందర మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై ప్రత్యేక ఆరాధనలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం భక్తులు జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణలతో భక్తి పరవశంతో ఎంతో శ్రద్ధగా, భక్తిగా హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. కార్యక్రమం అనంతరం ఉత్సవమూర్తులకు ధూపదీప నైవేద్యాలు, మహామంగళ హారతులు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్కార్ ఫౌండేషన్ అధ్యక్షులు రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరులోని మహిమాన్విత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో తమిళ తైమాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తైమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు జరిగాయి. ముందుగా మహాగణపతి ఆరాధన జరిగింది. ఆపై వల్లీ దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం వర్ణశోభిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరణలు చేసి అష్టోత్తరాలతో పూజలు జరిపి హారతులు సమర్పించారు. నంద్యాల సంజీవ్ నగర్ కోదండరామస్వామి వారి ఆలయంలో పుష్య మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ మహాగణపతి సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ముందుగా స్వామివారికి నిత్య పూజలు జరిపారు. ఆపై సంకల్పపూర్వకంగా మహాగణపతికి పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి అలంకరణలను పూర్తి చేసి
సహస్రనామార్చనలతో సేవించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో మంగళవారం వైఖానస అర్చక శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజైన మంగళవారం టీటీడీ అనుబంధ ఆలయాల నుండి విచ్చేసిన అర్చకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వయంగా భగవంతుడే ఉపదేశించినవే ఆగమాలు అని, ఆగమ సంప్రదాయాలతో ఆలయాలలో జరిగే కైంకర్యాల పట్ల అర్చకులు నిష్ఠాపూర్వకంగా ఉండాలని శ్వేత డైరెక్టర్ భూమన్ పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న వైఖానస అర్చక శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థ శ్వేత డైరెక్టర్ భూమన్ మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాలలో పనిచేసే అర్చకులు అంకిత భావంతో, సహృదయంతో అర్చకత్వం చేసి భక్తుల మన్ననలను పొందాలన్నారు. వైఖానస ఆగమాలకు సంబంధించేందుకు పూర్వం కూడా శ్వేత తరఫున శిక్షణ ఇవ్వడం జరిగింది. మన దేవాలయాల్లో ఉండేటువంటి అర్చకులకే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో ఉండేటువంటి అర్చకులందరినీ పిలిపించి చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఆ పరంపర ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉండడం అనేది చాలా ఆనందం కలిగిస్తున్నది. ఆగమమే కాకుండా పాంచరాత్ర, శైవాగమాలు, స్మార్తకు సంబంధించి కూడా ముందు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయబోతున్నాం. ప్రధానంగా మన ఉద్దేశం ఏంటంటే వారి విజ్ఞానాన్ని పునశ్చరణ చేసుకొని మరింత మెరుగుపరుచుకోవడమే కాకుండా భక్తులతో వ్యవహరించేటువంటి తీరులు ఎటువంటి మార్పులు ఉండాలా, భక్తులు అర్చకులను చూస్తే ఎంత గౌరవప్రదమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండాలనేది చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఇందులో భక్తుడు ఆరాధనా భావంతో దర్శనానికి వస్తాడు. అట్లనే దర్శనం చేసుకోవడానికి దేవాలయంలో అడుగు పెట్టినప్పుడు ఎటువంటి వాతావరణాన్ని అక్కడ ఉండాలా, ఆ ఆలయ నిర్వహణకు సంబంధించి ఆగమంలో చాలా విషయాలు చెప్పబడి ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి అర్చకులకు మేము బోధించడం జరుగుతుంది. అనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ, వైఖానస ఆగమం శిక్షణ కార్యక్రమంలో పూజా కైంకర్యాలు, కట్టుబొట్టు సంప్రదాయాలతో పాటు తెలియని విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ, భగవంతుడు ఉపదేశించినవే ఆగమాలు అని, అలాంటి ఆగమాలను ఆలయాలలో సక్రమంగా అమలు చేసే విధంగా అర్చకులకు ఈ శిక్షణ ఉపయోగపడుతుంది అన్నారు. అనంతరం అతిథులకు సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు పి సీతారామాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి.
ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ నగరం గోపాలపురంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో పుష్యమాసం పూజలు వేడుకగా జరుగుతున్నాయి. ఏకాదశి మంగళవారం సందర్భంగా స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో మంగళకరంగా అభిషేకాలను నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కన్నుల పండువగా అంజనీ నందనుడికి అభిషేకాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం పుష్పమాలలు, పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. నంద్యాల పట్టణం వాసవిమాత నామస్మరణలతో మారుమ్రోగింది. నగరానికి చెందిన శ్రీ వాసవి దీక్షా మండలి సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి శోభాయాత్ర ఘనంగా జరిగింది. వాసవి దీక్ష కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ శోభాయాత్రలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. పలు దేవతామూర్తుల కళారూపాల వేషధారణలతో పలువురు భక్తులు ఉత్సవంలో సందడి చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి సోమవారం కలిశారు. ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభం కానున్న విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. 19వ తేదీ వరకు వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నామని, ఆ సమయంలో పీఠానికి విచ్చేసి పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు అందుకోవాల్సిందిగా కోరారు. ఉత్సవాల్లో భాగంగా విశాఖ శారదాపీఠంలో మహారుద్ర సహిత రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి రాజశ్యామల అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. మహాముక్తి క్షేత్రం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి విదేశీ భక్తుల తాకిడితో సందడిగా దర్శనమిచ్చింది. జ్ఞానపరశునాంబ సమేతంగా వాయులింగేశ్వరుడు నెలవైన ఈ దివ్య శైవ క్షేత్రం పంచభూతలింగాల్లో వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. విశేషించి ఈ క్షేత్రంలో రాహుకేతు పూజలను నిర్వహిస్తే పరమశివుడి అనుగ్రహంతో గ్రహబాధల నుండి విముక్తి లభిస్తుందని ఐతిహ్యం. ఈ క్రమంలో రష్యా దేశం నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన విదేశీయులు భారతీయ సనాతన సంప్రదాయాలను, ఆచారాలపై మక్కువను ప్రదర్శిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజల్లో పాల్గొన్నారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. కడప జిల్లా కమలాపురం మండలం ఎల్లటూరు గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళభరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం వైదిక క్రతువులతో సేవించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. భక్తులు శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము చేసెనతడు.
శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకోత్సవం మంగళకరంగా జరిగింది. పుష్యమాసం సోమవారాన్ని పురస్కరించుకుని జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఆలయంలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి సన్నిధిలో ముందుగా అర్చకులు గణపతి ఆరాధన నిర్వహించారు. సంకల్ప పూజలతో గణనాథునికి అభిషేకాలను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రోచ్చారణలు మంగళధ్వనుల నడుమ శ్రీ మృత్యుంజయ స్వామివారి మహా తేజో విరాజిత మూర్తికి పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, చందనం, విభూది వంటి పరిమళ భరిత ద్రవ్యాలతో వైభవపేతంగా అభిషేక సేవను జరిపి హారతులు అందజేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కప్పలనత్తం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతారామస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ఆవరణలోని మండపంలో 108 కలశాల ప్రతిష్టాపన, పుణ్యాహవచనం, కలశ పూజలు, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు, పండితులు గణపతి హోమం, వాస్తు హోమం, శ్రీరామ మంత్రం, నాడీ అనుసంధానం తదితర కార్యక్రమాలను జరిపారు. తిరుపతి జిల్లా గూడూరు సమీపంలోని పంపలేరు వాగు వద్ద కొలువు తీరిన శ్రీ తాళమ్మ తల్లి దేవాలయంలో నెల పొంగళ్ల సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సంక్రాంతి వేడుకల తర్వాత నెల పొంగళ్ల పేరుతో గూడూరు గ్రామ దేవత తాళమ్మ తల్లికి భక్తులు పొంగళ్లను నివేదించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న భక్తులు విశేష అలంకరణలో అనుగ్రహించిన అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లను నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. భద్రాద్రి కొత్త జిల్లా కేంద్రం కొత్తగూడెంలో కొలువు తీరిన శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామివారి సన్నిధిలో కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. తొలుత విజయ విఘ్నేశ్వర స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణలతో ఆరాధనలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై ఉపాలయంలో ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారికి సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పంచామృతాలతో అభిషేకం చేశారు. పుష్పమాలలు, విభూతితో అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుందుర్తి గ్రామంలో కొలువు తీరిన పురాతన శ్రీ పెద్దమ్మ తల్లి జాతర కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా 13 గ్రామాల నుండి తరలివచ్చిన భక్తుల సమక్షంలో పెద్దమ్మ తల్లికి పసుపు, కుంకుమ జలాలతో అభిషేకాలు జరిపి పరిమళ భరిత పుష్పాలు, ఆభరణాలతో చూడచక్కగా అలంకరణ చేశారు. అమ్మవారికి భక్తులు ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 64,512 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,491 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,69,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం.
తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.